సో ఈ రోజు మా చిన్నోడికి ఫోటోషూట్ అన్నమాట. సో ఫోటోషూట్ అంటే ఇంట్లోనే సెట్ వేయించడం, చిన్న చిన్న సెటప్స్ చేయడం అట్లాంటివి కాకుండా మేమే ఫోటో స్టూడియోకి వెళ్తున్నాము. ఓకే, సో మొన్న ఒకసారి ఫోటోషూట్ చేయించాము, ఇప్పుడు ఇంకొక ఫోటోషూట్ అన్నమాట. ఓకే ఓకే, సరే సరే సరే. సో డిఫరెంట్ సెటప్లో తీయాలి అని అనుకుంటున్నాను. అంటే కొన్ని సెట్ ప్రాపర్టీస్ అట్లా ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. సో అలా జున్నుకి చేసాము, సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ ఫోటోషూట్ చేయిద్దాము అని అనుకుంటున్నాము. సేమ్ అవుట్ఫిట్స్, ఒకవేళ కుదిరితే సేమ్ అవుట్ఫిట్స్ సేమ్ లొకేషన్ అలా చేయడానికి ట్రై చేస్తాను. ఆమె తింటారా? పెట్టు నాకు, పెట్టు, పెట్టు, పెట్టు. చూడు తుంచేశాడు, మాకేదైనా ఇట్లా పిసికేయడం పడేయడం అంతే. అంతే. ఓకే, నాకు 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 ఇవ్వ, నాకు ఇవ్వు, ఇవ్వా అంతేనా నువ్వు తినేది? పెట్టవా? బాగుందా? ఇందులో కొంచెం సరిపోదా నీకు? ఇంకా మా వాడి ఫోటోషూట్ అంటే మామూలుగా ఉండదు, ఇల్లంతా సర్దుకొని పోవాలన్నమాట. వాడికి కావాల్సినవన్నీ పెట్టేసుకొని వెళ్ళాలి. సో డైపర్స్ కాడ నుంచి ఫార్ములా మిల్క్ పౌడర్ కూడా పెట్టుకుంటున్నాను, అట్ ది సేమ్ టైం ఫుడ్ పెట్టుకుంటున్నాను అండ్ బిస్కెట్స్ పెట్టుకుంటున్నాను. ఎప్పుడు ఏమి కావాల్సి వస్తుందో తెలియదు కాబట్టి. సో వాటర్ అయితే మంచిగా హాట్ వాటర్ తీసుకెళ్తున్నాను. అవుట్ఫిట్స్ అయితే నేను కూడా తీసుకెళ్తున్నాను, బట్ అక్కడ ఫోటో స్టూడియోలో ఆ లొకేషన్కి తగ్గట్టుగా అవుట్ఫిట్స్ వాళ్ళని తీసుకురమ్మని చెప్పాను. మా మున్నుగాడి ఫోటోషూట్ కోసం మేము గీగిల్స్ ఫోటోగ్రఫీకి వెళ్ళాం. జున్నుకి కూడా ఇక్కడే తీయించాము. అక్కడ సెట్స్ అయితే అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడైతే ఇంకా మారింది. కొంచెం చేంజ్ అవుతాడేమో ఇప్పటి వరకు అయితే సేమ్ ఆ రోజు మీరు పెట్టారు కదా మూవీస్ అని నేను కూడా గుర్తుపట్టలేదు. సో చూడండి ఇక్కడ ఎన్ని బ్యూటిఫుల్ సెట్స్ ఉన్నాయో. సో అమ్మాయిలకైతే ఇంకా చాలా బాగున్నాయి. ఇందులోనే అబ్బాయిలకి ఏం చూస్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను నేను. అలాగే జున్నుకి చేసిన దానిలో ఒకటి రిపీట్ చేద్దాము, ఇద్దరి ఫోటో పక్క పక్కన పెట్టి చూద్దాం బాగుంటుంది కదా అనేసి ఒకటి రెండు థీమ్స్ అలా రిపీట్ చేద్దాం అని అనుకుంటున్నాము. కానీ థీమ్స్ అయితే అద్దరిపోయాయి, బ్యూటిఫుల్ ఉన్నాయి సెట్స్ అన్నీ కూడా. సేమ్ అది చేసి సేమ్ గెటప్స్ ఏమైనా ట్రై చేద్దాము. మీ సెట్ కూడా మొత్తం వీడు పీకేస్తారండి. మొత్తం పీకేమో నచ్చినట్టు చేసుకో, మళ్ళీ మొత్తం సెట్ అయిద్దాం మనకు కావాలంటే. ఈ బర్త్డే థీమ్ కదా, బర్త్డే 1 ఇది చెప్పాలి, చాలా బాగుంది క్యాండిల్. రాజేష్ చెప్పు. అదే ఏం అర్థం కావట్లేదు అక్క. దేని గురించి? ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నా, ఏం జాబ్ దొరకట్లేదు. రాజేష్, ఇప్పుడు టెక్లో కెరియర్ని ఎంచుకోవాలి అని అనుకున్నప్పుడు మీ స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. గూవీలో జాయిన్ అవ్వు. అదేంటక్క? నేను ఇప్పుడే లింక్ పంపిస్తాను, సో వెంటనే లాగిన్ అయ్యి జాయిన్ అయిపో. సరే అక్క. ఓకే.
చాలా మంది కెరియర్ ఆప్షన్స్ ఏదైనా ఉంటే చెప్పండి, ఎస్పెషల్లీ బ్రేక్ తీసుకున్న వాళ్ళకి అని కమెంట్ చేస్తూ ఉన్నారు. గెస్ వాట్, నేను గూవీ అనే ఒక అమేజింగ్ ప్లాట్ఫామ్ ని వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ గా ఫైండ్ చేశాను. ఇది ఐఐటి మద్రాస్ ఇంక్యుబేటెడ్ అండ్ నాకు ఇది బెస్ట్ ఆప్షన్ అనిపించడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, ఉర్దూ, మరాఠీ, ఒడియా, బెంగాలీ, అరబిక్ లాంటి నేటివ్ లాంగ్వేజెస్ లో టీచ్ చేయడానికి స్పెషలైజ్ అయి ఉంటారు. 2 మిలియన్ కంటే ఎక్కువ మంది లెర్నర్స్ వీళ్ళ కోర్సెస్ ద్వారా బెనిఫిట్ అయ్యారు. వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్న ఏ ప్రోగ్రామ్ కి అయినా మినిమం క్వాలిఫికేషన్ కూడా అవసరం లేకపోవడం ఒక బెస్ట్ పార్ట్. ఇప్పుడు మీకు నాకు ఒక ఇంట్రెస్టింగ్ అనిపించిన ఒక స్పెసిఫిక్ కోర్స్ గురించి చెప్తాను. ది UI UX కోర్స్. గూవీస్ UI UX కోర్స్ ఐఐటి ఎక్స్పర్ట్స్ చేత డిజైన్ చేయబడి ఇది 1-on-1 లైవ్ క్లాసెస్ ని 3 to 5 months వరకు ఆఫర్ చేసి రికార్డెడ్ లెక్చరర్స్ కి లైఫ్ టైం యాక్సెస్ ఇస్తుంది. ఇంకా 24/7 ఫారం సపోర్ట్, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. నౌ జెన్ ప్రాసెస్ ని మీకు 4 సింపుల్ స్టెప్స్ లో చెప్తాను. ఫస్ట్, రిజిస్ట్రేషన్. జస్ట్ మీ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయండి. వాళ్ళ టీం మీ పర్సనాలిటీ, టాలెంట్స్, లైక్స్ అండ్ డిస్లైక్స్ ని బేస్ చేసుకొని మీకు సెట్ అయ్యే పర్ఫెక్ట్ కోర్స్ ని గైడ్ చేస్తారు. సెకండ్, ప్రీ బూట్ క్యాంప్. చిన్న రిజిస్ట్రేషన్ ఫీ పే చేసి 1 వీక్ వరకు వాళ్ళ ట్రయల్ క్లాసెస్ ని అటెండ్ అవ్వచ్చు. మీకు నచ్చితే మెయిన్ బూట్ క్యాంప్ కి ప్రొసీడ్ అవ్వచ్చు లేదా ఫుల్ రీఫండ్. థర్డ్, ది మెయిన్ బూట్ క్యాంప్. ఇందులో రీఫండ్ అనేది లేదు. 3 to 5 months ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో ఇంటెన్సివ్ లెర్నింగ్, హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్, రియల్ ఇండస్ట్రీ గ్రేడ్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేసే ఛాన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫైనల్లీ ది ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఫేజ్ అన్నమాట. మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ బిల్డింగ్, నెట్వర్క్ యాక్టివిటీస్, అలాగే ప్లెంటీ జాబ్ ఆపర్చునిటీస్. మీ డ్రీమ్ జాబ్ లో ల్యాండ్ అయ్యే వరకు కంటిన్యూస్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. గూవీని యూజ్ చేసి చాలా మంది అప్స్కిల్ అయ్యి టాప్ ఐటీ కంపెనీస్ లో సెక్యూర్ పొజిషన్ ని సంపాదించుకున్నారు. యావరేజ్ శాలరీ ప్యాకేజ్ ఎంత అనుకుంటున్నారు? 4 lakhs per annum to 8 lakhs per annum రేంజ్ వరకు ఉంటుంది. సూపర్ కదా. సో మీరు కూడా టెక్ లో కెరియర్ ని ఎంచుకోవాలి అని అనుకుంటున్నా, మీ స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకోవాలి అనుకుంటున్నా, డెఫినెట్లీ చెక్అవుట్ గూవీ. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, గో చెక్ ఇట్ అవుట్ గైస్. చూసారు కదా ఎన్ని సెటప్స్ ఉన్నాయో. సో అన్ని సెట్స్ లో పియానో సెట్ నేను ఓకే చేసుకున్నాను. ఎందుకంటే జున్ను కూడా సేమ్ ఇదే లొకేషన్ లో చేశాను అనమాట. సో డీటెయిల్స్ ఫోటోగ్రఫీలో సేమ్ అదే లొకేషన్స్ ఉంటాయి. సో మళ్ళీ ట్విన్నింగ్ చేద్దాము, నాట్ విత్ ద సేమ్ అవుట్ఫిట్, సేమ్ లొకేషన్తో జున్నుని ఎక్కడైతే మనం ఫోటో తీసామో ముందు కూడా అదే ఫోటో తీద్దాం. ఫస్ట్ జున్నుకి తీసిన ఫోటో చూడండి. ఎస్, ఈ లొకేషనే, ఈ అవుట్ఫిట్ అనమాట. గుడ్డి సూట్ ఫర్ ద ఫస్ట్ టైం మా చిన్నోడు సూట్ వేసుకుంటున్నాడు. ఈ సూట్ వేస్తున్నాము అండ్ వాడికి ఇంతవరకు సాక్స్ కూడా వేసుకోడు, బలవంతంగా వేస్తాము. మరి షూ వేసుకుంటాడో లేదో తెలియదు. సో ఈ అవుట్ఫిట్ ఓకే. సో ఇది వేరే లొకేషన్కి కదా. అచ్చా, సో మొత్తానికి అయితే ఇన్ని అవుట్ఫిట్స్ ఉన్నాయి మన దగ్గర ఆప్షన్స్. కాకపోతే ఈ లొకేషన్కి అయితే ఈ సూట్ అనమాట. సో మా వాడు వేసుకుంటాడో లేదో నాకు పెద్ద డౌటే. 3 piece 1 piece వేసుకోవడానికే సతాయిస్తాడు. షూ ఇంతవరకు నేను వేసింది లేదు, ట్రై చేసా, అస్సలు కాలు దగ్గర తన్నేస్తూ ఉంటాడు. బట్ ఐ ట్రై. Up and down, the people on the bus, up and down, all through the town, all through the town, all through the town. ఫస్ట్ అవుట్ఫిట్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ లొకేషన్ అనమాట. జున్ను ఫొటోస్ చూడండి, మున్ను ఫొటోస్ చూడండి. చాలా పొదుపుగా అవుతాడు. ముందు ఎక్కడ ఎక్కడ ముందు ఎక్కడ ఏం కాదు, పైకి ఎక్కితే ఏం కాదు. ఎక్కుతున్నాడు.
చిన్నోడిని నవ్వించడానికి ఫొటోస్ ఎంత క్యూట్గా బాగున్నాయి అని మనకు అనిపిస్తుంది కదా. బాగుండే ఫొటోస్ వెనకాల కష్టం ఎలా ఉంటుందంటే పాపం మున్నుగాడిని నవ్వించడానికి వీళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో అనిపించింది. సో అలాగా అందుకే నేను గీగిల్స్ ఫోటోగ్రఫీని చూస్ చేసుకుంటాను అనమాట. పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఫేస్లో నుంచి స్మైల్స్ తీసుకొస్తారు కదా, నాకు అది చాలా ఇష్టం. పియానో బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, సో ఆ సెట్లో అయితే ఫొటోస్ తీసేసాము. సారీ జున్నుకి ఎక్కడైతే తీసామో సో అదే ప్లేస్. బాగా వచ్చాయని అనుకుంటున్నాను. వీడియో అయితే సూపర్గా వచ్చింది. ఇంకా ఫొటోస్ చూడాలి కూడా, స్మైల్ ఇచ్చారు కదా ఎగ్జాక్ట్ టైంకి అని చెప్పేసి. సో ఇప్పుడు నెక్స్ట్ జున్నుకి నేను రేసింగ్ చేయించలేదు, ఐ మీన్ రేసింగ్ దగ్గర ఫోటోషూట్. సో వీడికి ట్రై చేస్తున్నాం అనమాట. సో చిన్న రేసింగ్ కార్ సెటప్ ఉందన్నమాట. సో దానికి తగ్గట్టుగా అవుట్ఫిట్ కూడా సెట్ చేశారు, చూడు బాగుంది కదా. సో ఇప్పుడు ఈ అవుట్ఫిట్ చేంజ్ చేయాలి. వాడికి అవుట్ఫిట్స్ చేంజ్ చేయడమే కదా. కొత్త టాయ్ కొత్త టాయ్ తెచ్చావా నువ్వు? నాకు అయితే నువ్వు టాయ్ ఒకటి పెట్టేసుకొని నాకు చెయ్యి ఇవ్వు చాలు. ఓకే ఇవ్వ, నాకు చెయ్యి ఇవ్వ. నేను ఎవరికి హ్యాండ్ ఇవ్వను. ఏంటో నువ్వు తీసుకొచ్చింది? ఏమో 4వ సినిమా అవుతాడేమో. అవుతావా? ఐపీఎస్ ఆఫీసర్ అవుతావా నువ్వు? మా చిన్నోడి రేసింగ్ అవుట్ఫిట్ రెడీ. మును రేసింగ్ కి రెడీయా? వెళ్దామా? పద, ఫస్ట్ టైం షూ వేసుకున్నాడు. ఓకే వెళ్దాం, పద 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 పద, లెట్స్ గో. కార్ రిపేర్ చేసేలా ఉన్నాడే వీడు. అబ్బా మా వాడు కార్ రేసింగ్ చేస్తున్నాడు. ఈ రేసింగ్ అవుట్ఫిట్లో క్యూట్ ఉన్నాడు కదా, రెడ్ కలర్ అవుట్ఫిట్కి రెడ్ కలర్ కార్కి. నాకైతే చాలా బాగా నచ్చేసాడు. ఫొటోస్ చూడండి ఇంకెంత క్యూట్గా ఉన్నాయో. మూడో అవుట్ఫిట్. ప్రస్తుతానికి నాకు ఈ అవుట్ఫిట్ నచ్చింది. డైపర్ కనిపిస్తుంది సైడ్ ఇది బాగుందా? ఇది బాగుందా? నాకు జున్నుకి మేము చిన్నప్పుడు ఇది వేసాము, మున్నుకి ఇది వేస్తున్నాము. ఇద్దో మా మునిగాడు థర్డ్ అవుట్ఫిట్ రెడీ. గరాజ్ లో ఫోటోషూట్ అనమాట. ఫస్ట్ ఇంకొకటి వేసాం కానీ మళ్ళీ ఫైనల్ గా ఏదైనా వేసాం. బాగుందా? బాగుంది, చాలా బాగుంది. పెట్టు, వాడి కలర్ కనిపించదు, ఇంకొంచెం బ్లాక్ లో పెట్టు. ఏంటి ఇంకో బ్లాక్ పెట్టాలా? గరాజ్ లో పని చేసి చేసి చూడు మా వాడు ఎంత పూసుకున్నాడు. కాటుగా పెట్టా నేను. సరే బాయ్. ఈ అవుట్ఫిట్ అనమాట. సో మొత్తానికి గరాజ్లో మున్నుగాడికి కూడా ఫోటో తీస్తున్నాము, జున్నుకు కూడా చేయించాము. లాస్ట్లో ఇద్దరు పిక్స్ చూడండి బాగుంటాయి. జున్ను జున్ను బేటా, వేర్ ఇస్ జున్ను? జున్ను ఎక్కడా? ఎక్కడ నన్న జున్ను? కాటుకు తుడిచేస్తున్నాను నీకు. వద్దు, మాకేం తుడవద్దు, ఏం తుడవద్దు. కాటుకు ఏందన్నా? వాటర్ తాగాలి, ఎలా వాటర్ తాగాలి. ఓకే ఫాస్ట్గా ఫుడ్ తినేసి ఇంకొక డ్రెస్ చేంజ్ చేసుకొని దిగుతావా? ఫోటోస్ దిగుతావా? దిగుతావా? చాలా చెప్పు. దిగుతావా కన్నమ్మా? జున్ను స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. సో ఆ టైం కల్లా 8 అయితే అంది నాకు తెలిసి. ఇంకా లాస్ట్ ఇంకొక అవుట్ఫిట్ అవ్వచ్చు అంతే. వీడి తినేదాన్ని పెట్టి ఫాస్ట్ అంటే చేయొచ్చు. సార్కి మండుతుంటుంది. స్లోగా తినబెట్ట.
నువ్వు చేపెట్టకు, నువ్వు గ్లాస్ తీసుకో. ముందుగా ఆకలి ఇస్తే మంచిగా అడుగుతాడు కదా కన్నులు. కింద 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 పెట్టు. అలా మా మున్నుగాడి ఫోటోషూట్ జరిగిందమ్మా. మొత్తానికి చిన్నపిల్లలతో ఫోటోషూట్ అంటే మన ఎనర్జీ అంతా ఇంకా పీల్చి పిప్పి చేసేస్తారు. మా మున్నుగాడితో ఫోటోషూట్ అంటే మామూలుగా ఉండదు. అలా జరిగింది ఫోటోషూట్.